ఈ రోకల్ బండి ఎవరైనా ఎత్తుకొని పోతారు అప్పుడేం చెప్తావు? రోకలే పోయినాక నేను చేసేది ఏమున్నది నా రాతే కింద అనుకుంటా చేసేది గంట పోయినాక అశోక్ బండిని కాబట్టి ఆదాయం జంగట్ట బేరిస్తే దోస్తుందా? నేను ఒక్కటన్నా పోయి దేవత కాదే ఏంటి సుషి లవ్ మ్యారేజ్ రానది లవ్వే లవ్ ఏం చూసినావు వేసినావని నెలకు 4,000 పింఛనొస్తాంది. చెప్పుకొని సిరిపోతారు వాడతావు వాడతాను ఇచ్చిన చెక్క ఇప్పుడు 2,000 మరి తీరానికి ఇస్తాడు కానీ అయితే ఎందుకంటే ఆడడానికి జంగట్ట బేరిస్తే దోస్తుందా? కొట్టిందానే ఏమంటారు మందం నాడికి అదే వాళ్ళని ఎందుకు కాదన్నా అయ్యా మీరు చేసే పూజ మందకే చేయి కొడుకున్న బిడ్డను భగవంతుడి దగ్గర పోయి భగవంతుడికి పూజ పడితే భగవంతుడే సంతానం కలుగుతాడు. మన వాళ్ళ దగ్గర ఏదో బిడ్డ వాళ్ళ దగ్గర ఉన్నాయి పెద్ద పెద్ద లింగాలు అయ్యా నీకేమైనా కట్టవస్తే ఓ 10 నెలలు పాల్గొంటావో 10 లింగాలు కడుగు నేను అడిగి చూసి మొక్కేవాడు కాదు. ఎక్కడమ్మా అక్కడే ఉండే అదో ಸ್ವಲ್ಪ ఇదో ಸ್ವಲ್ಪ నీదో ಸ್ವಲ್ಪ మైసవ తల్లి కూడా పట్టి పోషవ తల్లి కూడా గారు ఏం పాడుపడతాయమ్మా. బతిపోసమ్మ గుడి ఎక్కడ పడితే అక్కడ ఉండదు. ఎవడాల గుళ్ళ తప్పించి బతిపోసమ్మ ఎక్కడ ఉండదు. వాని పూర్వపోసమ్మ తెలియదు బతిపోసమ్మ వాని పెళ్ళ ఉప్పలమ్మను ఇస్తే వాడి పెద్దవాడిని చెప్తాం రాజా సంగతి నీకు అసలే తెలియదు అమ్మా ఆత్మకురోజు నీకు తెలియదు నా పిల్లలు ఎంత భక్తురాలు అది దానం చేయక ముందు పోవడం అంటుంది ముందు పోదాం అనుకుంటారు పిచ్చోడా పోయి కాలం వెళ్ళేది కదా బట్టలకు ప్రశాంతుందని ఇక మొదలు దానం పై చేసుకోవచ్చు ఇక మొదలు బోనం వండి నగరాల పూజించినాక దానం చేసి కానీ సితాంబరం కడతాను ఇక నేను దానం చేసి అంచుకోటి కడతాను బోనం ఎత్తుంది నేను కళ్ళకుండా ఎత్తుతా ఇక 4 డప్పులు వస్తాయి 4 గంటలకి ఇక లేస్తుంది అమ్మవారి బోనం ఆడపడుతుంది జడ్జలక ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు మొదట్లో కొంగు దాపి వరం ఇయ్యాలంటేనే ఆగాల బోనం కానీ లేకపోతే పోషమ్మరా కురుకుడే పిచ్చోడా ఇంకా తను లేకుండా బోనం ఎత్తుకొని పోతాడు ఇంకా వరాలు కూడా తాగురా. ఇది సత్యాన బోనం కాదమ్మా దానం చేయకముందు పూజించేదా 1000 గంటల తల్లి పోసా తల్లి 1000 గంటల తల్లి ఆ పోసా తల్లి మెచ్చు తాగినట్టు అయితే దాని బద్దవదే గట్టబడ్డది పూర్వంలో సంచి శ్రావణంలో వచ్చినాక మొదటి శుక్రవారం నాడు నా బోనమే బయలుదేరాలి ఇయ్యాల నా బోనం పోయి సర్వపారం యజ్ఞంగా తిరుగువారం నాడు బయలుదేరాలి ఆత్మగురువుల బోనాలు ఇక్కడ ఉన్నోళ్ళ నీదే పోరాలా వరాల బోనం ఈ ఆత్మకూరలదే ఎనక తీరు సత్తాన బోనం కందికాయలు ఆయన కొడుకు అన్ని పందికొప్పులే తిరుగుతాయి నువ్వు పందికొప్పులు అందుకే తిరుగుతాను ఆయన అందరు ఎట్లా కొడితే వేడి కారిపోతాయి ఎవరు కోటాలు తీయరా నాకు బాగా అయినాము భర్త పోయి పోయి కొడుతారు కథ పోయి వాళ్ళకి మీదికెళ్ళి వాళ్ళ తెలివి అంత తయారైంది అంత దూరాన్ని ఉన్నది నడిదీవగడ్డకు గంగే గావిత్రి పార్వతమ్మ గుళ్ళునేదా అన్ని గుళ్ళలో మనం ఎంత పోయేసిన పార్వతమ్మ గుళ్ళలో పోయేట మనకు దొరుకును ఏమో సంతానం అయ్యో అన్ని గుళ్ళలో పోయేసిన టాకులే ఒక కొద్ది అంటే 2 కొద్ది నువ్వు అన్న ఎవరు కాడా అక్కడ వదిన కాడా ఇష్టమైనప్పుడు ఎవడాలి ఎందుకు ఎవడాల కాకుండా చేసిన మా బామ్మ భర్త బామ్మలు అంటాం నువ్వు నా భర్త బరబర కానీ మానవా కొడుకవా మానత్త కొడుకు అయితే నువ్వు బాగా అనిపిస్తుంది మానవా కొడుకు నాకైనా చిన్నోడు కదా నువ్వు నా బామ్మది నేను అప్పుడప్పుడు అక్క గుంజుగా నువ్వు పండుగ కాలు మొక్కినా అట్టలేదు
ఆడిపించండి ఆడబిడ్డ బిడ్డ నువ్వు పెళ్లి చేసుకుంటున్నా అదంతా నో డౌట్ భార్య భర్తలు చూడమ్మా అబ్బలక్ష్మి ఉంటాడు నన్ను ముట్టుకున్నట్టయితే నేను వచ్చే మాధురు ఉత్సపోతానంటే వారి దేవుడు కాదు ఇవాళ. సార్ నీ గజ్జల కొబ్బరికాయ కొట్టాలంటే పచ్చెట్ల చేస్తారు చేపాలు రెచ్చే కొట్టాలి చేపాడేటికి వచ్చిన ఆయన గిరాయి మళ్ళా చిన్న పోరికి జడల ఊదుపుల్లని చెప్పు కింద కూడా మల్లమ్మాయి గారు ఏమైనా చేపాలు రెచ్చుంటాం ఉన్న గారికి అయినా ఎల్లో దానికి మొక్కిన మేకపోతాం శివరాత్రి ఆయన ఆపరాయన ఇప్పుడు వాడిని ఆయన వస్తాను వాళ్ళు మరి ఏరియాడు వచ్చి మనవతడు వచ్చి పెంటవాడు ఉన్నాడు. ఈ పెంట మీద పూజ చేస్తే దేవుడు మెత్తవాడు అలా వాటవాడు చూడ మా గుళ్ళ ఉన్న అద్దినంత ఎత్తిపోసిండు. గుళ్ళ ఉన్న అద్దిని ఎత్తిపోతే మొత్తం అంతా రాత్రి ఇంకా నా గుళ్ళే పట్టు పట్టు అంటే తప్పడ తప్పడ కొడతాండే తప్పట్టు కొడితే నాకేంది కొట్టకుంటే నాకేంది కానీ అవ్వా మీరు ఎందరు పట్టు కొడతారో కొట్టన వాళ్ళ వీళ్ళ కొట్టిన వాళ్ళ సనంతా కొట్టన వాళ్ళ వీళ్ళ పడుతుందేనా అమ్మ ఏ దేవుని గుడి కాడి వేనే ఏ పారంద కాడి వేనే ఏ రామాయణం కాడి అయినా కానీ ఆ దేవుడు నోరెందుకు ఇచ్చిండు భజన చేసడానికి చేతులు ఎందుకు ఇచ్చిండు సపట్టు కొట్టడానికి సపట్టు కొడితే కలుగు పుణ్యము తొలుగు పాపాలు అన్నారు. భగవంత కారు లెక్కలు ఆడినన్ని రోజుల తీర్థయాత్రలు తిరిగి రమ్మన్నాడు దేవుడు. కాలు రెక్కల చల్లగుండంగా సప్పట్లు ఎందుకు కొట్టాలనుకున్నారు అనుకో. వచ్చిన వాళ్ళ రోగాలన్నీ తీపి రోగం ఉన్నా దగ్గు రోగం ఉన్నా జ్వరం ఉన్నా గుండె అన్ని రోగాలు అన్ని కొట్టిన వాళ్ళ మీద పడితేనా సప్పట్లు కొడితే కలుగు పుణ్యం తొలుగు పాపాలన్నారేనా. శివయ్య పేరు మీద శివరాత్రి జాగారాలు కాబట్టి అందరూ సప్పట్లు కొట్టాలి సనంతా ఎల్ల కొట్టుకోవాలి. శివాశంబరి గుళ్ళ లింగం లేదు
అదే భక్తి కంటున్నారు ఇక్కడ ఆత్మకులే కంట భక్తి కాదు భయాన్ని కొట్టి నీళ్ళంతా భయాన్ని కొట్టి భక్తి భక్తిలో పెట్టి ఇక గుళ్ళల్ల కాదు వాళ్ళు భగవంతుడు దొరికితే పరం లేకపోతే ప్రాణమైన ఒక భార్య భర్తలు నాకు వచ్చేదికి ఏర్పడుతుందా వీడికి అట్టనే తెలుస్తుంది కొడుక నువ్వు సంసారిగా చేపాలకి సంసారి ఆయనకేం తెలియదు నీకేం తెలియదు ఎల్లగాదు తెలియదు నీకు నీతో సంసారం చేసే బదులు ఆత్మకుడు సరిగనుక 20 కూడా పొలం కొనుక్కుంటా అదే పిల్లలు వచ్చినప్పుడల్లా ఊరు బయటికి పోయిన నీళ్లు పెట్టు పట్టడిసి గడ్డ మీద మరుగుల బయట పడినట్టు అదే నా పిల్లలని మరుగుల బయట పట్టేసుకొని అవునే నువ్వేం మనిషివిరా వడ్లో అయ్యా బియ్యమో అవ్వా గడ్డి మాత్రం పక్కా పిల్లవేరా గడ్డే పెళ్ళం అనుకోని కుక్క గల పరిగొట్టుకున్నట్టు గడ్డి పక్కన మంటావా ఈ సంధి గడ్డి ఉంటుంది ఐదు బ్యాగులు బయటకి ఇచ్చిన అందుకు వచ్చినవయ్యారా మరి ఆ ఘోరమైన పూజలు ఎత్తా అంటే వాళ్ళు చేసిన పూజ ఎక్కడికి దిముడుతుందమ్మా 5 ఏళ్ళ ఆరతి 10 ఏళ్ళ బొమ్మలు కట్టి ఇల్లు ఎక్కడ ఉన్నావు నాయన 3 వేల వాడ ముక్కోటి ఇది రామతి కాళ్ళ బాంధ వరాల రక్షక పూజ పరిగితుల గంగోదరుడ కరుడు వినాయక తండ్రి పరమేశ్వర ఈశ్వర జగదీశ్వర కరణ కంఠమాల పాయిమా పరత్వర నీ గంపంత కంచుడి ఈ ఊర పడుతున్నారా
రాత మాకో రాత రాసినవా భగవంతా మరొక భక్తులు చేసిన భజన ఎక్కడికి చుట్టుముడు తండ్రిరా రాగి పూసనం పెట్టే రమ్మ పార్వతీదేవి చేతండి కడియాలు పెట్టే సరియ పార్వతీదేవి దక్షుడు కన్న బిడ్డ దైత పార్వతి బంగారు కడియాల బాల పార్వతమ్మ రాయ్య పంచన్నాది గిరిలలో ఉన్న పార్వతికి సుధీ పుడుతుంది అటువంటి కనుకనేమి ఆ తల్లి కనుకనేమి అగో సుభద్ర దేవి కనుకనేమి అగో ఏనాడు కనుకనేమి అగో కవిరే గావిత్రి ఎందుకలా చెప్తారు గిట్లా ఏం చెప్తారు పని ఉంటుందా అయితే మాయడైతే